హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం ఈ వీడియోలో అమ్మమ్మ ఆళ్ళ కాలం నాటి ఒక పాత రకం పిండి వంటను చేసి చూయించబోతున్నానండి. ఇది మా అత్తమ్మ చేసే పిండి వంటలలో ఒకటైన పిండి వంట అండి. ఈ పిండి వంట పేరు మక్మల్ పూరి అండి. నా వీడియో చూసిన ఎంతమందికి ఈ మక్మల్ పూరి తెలుసో నాకు కామెంట్ చేయండి. మా అత్తమ్మ ఇది పండగ స్పెషల్. ఎస్పెషల్లీ వినాయక చవితి అప్పుడు ఇది స్పెషల్‌గా చేసే పిండి వంటలలో ఇది ఒక రకం పిండి వంట అండి. మేము వినాయక చవితికి 21 రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం. ఆ 21 రకం పిండి వంటల్లో ఒకటైన పిండి రకం అండి. ఇది పాత రకం వంట. ఈ మక్మల్ పూరి అనేది జ్యూసీ జ్యూసీగా, టేస్టీ టేస్టీగా ఈచ్ అండ్ ఎవ్రీ బైట్‌లో నట్స్ తగులుతూ, అలాగే తురుముకున్న కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ కొంచెం లాంగే కానీ, లాంగ్ అయినా సరే మనము ఇలాంటి పిండి వంట రకాలు కంపల్సరీ ట్రై చేయాలండి. ఈ మక్మల్ పూరి రెసిపీ నాకు మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ అలా తరతరాలుగా వస్తున్న పాత రకం పిండి వంట అండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. నేను మా అత్తమ్మ చేసినట్టే చేస్తున్నాను. మా అత్తమ్మ ఇలా మైదాతోటే చేస్తుందండి. మీకిష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా సేమ్ ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. 2 కప్పుల మైదా తీసుకున్నాను. చిటికెడు అంటే చిటికెడు ఉప్పు వేసేసి 2-3 టేబుల్ స్పూన్ నార్మల్ ఆయిల్, ఏం వేడి చేయని ఆయిల్, నార్మల్ టెంపరేచర్ ఆయిలే వేసేసి, ఈ ఆయిల్ అంతా పిండికి పట్టిచ్చేసేయాలండి ఫస్టు. మనకి ఈ పిండిలో నూనె సరిపోయిందో లేదో ఎలా కనుక్కోవాలంటే, ముందు ఇలా పిండి కలుపుకున్నాక ఇలా ముద్ద చేసి చూడాలండి. ఇది పొడి పొడిగా ఉంది కదా! అందుకని మరి కొంచెం నూనె వేసుకుంటున్నానండి. ఈ రెసిపీకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి పిండి తడిపేటప్పుడు. ఒకవేళ ఆయిల్ తక్కువేసి మనం పిండి తడిపేసాము అంటే, మన మక్మల్ పూరి అనేది గుంజినట్లు, సాగినట్లు ఉంటుందండి. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇలా ముద్ద కట్టేలాగా మనం పిండి ఉందనుకోండి, మనం వేసిన ఆయిల్ కరెక్ట్‌గా సరిపోయినట్లు. ఇలా ముద్ద కట్టి చూసాను. కరెక్ట్‌గా సరిపోయిందని చెప్పి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ, మనం చపాతీ పిండి తడుపుకుంటాం చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. పూర్తి గట్టిగాను తడపద్దు, అలా అని మెత్తగా కూడా తడుపుకోకూడదండి. చూసుకుంటూ నీళ్లు వేసుకుంటూ, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా సాఫ్ట్‌గా వచ్చేలాగా మాత్రమే తడుపుకోవాలి. గట్టిగా తడుపుకున్నామనుకోండి, పూరీలు గట్టిగా వస్తాయి. అలా పిండి మెత్తగా తడుపుకున్నామనుకోండి, పూరి చేసినప్పుడు నూనె లాగేస్తుంది. అందుకు ఇలా చూసుకొని మనం సాఫ్ట్‌గా అయ్యేలాగా పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పావుగంట సేపు నానబెట్టేసుకుందామండి. పిండి నానితేనే మనకి మక్మల్ పూరి రెసిపీ చాలా బాగా వస్తుంది. సో, ఇలా ఇది పిండి నానుతూ ఉంటుంది. మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేద్దాం. మరొక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్‌లోకి నేను ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నానో అదే కప్పుతోటి ఇలా తురుముకున్న ఒట్టి కొబ్బరి ఉంటుంది కదండీ! కొబ్బరిని ఇలా తురుముకొని ఈ బౌల్‌లో వేస్తున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసాలు కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత కట్టర్‌లోకి ఇలా కొన్ని బాదం, అలాగే కాజుని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న వాటిలో సగం ఇక్కడ ఈ మిశ్రమంలో వేసేసి ఇలా కలిపేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ కొబ్బరి మిశ్రమం రెడీ అవుతుందండి. తర్వాత మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే పిండి కలుపుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు అండి. అదే అండి తినే శనగపప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి సగం కప్పు చక్కెరను తీసుకున్నానండి. చక్కెరను కూడా ఈ మిక్సీ జార్‌లోకి వేసేసి, అలాగే మనకి పూరి అనేది మంచి టేస్టీ ఫ్లేవర్ రావటానికి ఒక 2, 3 ఇలాచీ వేసేసి, మెత్తగా పొడి అయ్యేలాగా వీటిని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని మనం రెడీ చేసేసుకుందాము. చూడండి ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా ఉండాలి. ఇలా పుట్నాల పప్పు పొడి, అలాగే కొబ్బరితోటి ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మనం పూరి కోసం పాకం పట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని, మనం ఏ కప్పుతో పిండి తీసుకొని కలుపుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు చక్కెర, అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్‌లో కలుపుతూ మనం చక్కెరని కరిగిచ్చాలండి.
ఇక్కడ ఈ చక్కెర పాకం అనేది మనకి ఎలాంటి తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామ్ చేసుకుంటాం చూడండి, కొంచెం కాస్త జిగట జిగటగా వస్తుంది కదా! ఆ జిగురు పాకం వస్తే సరిపోతుందండి. చక్కెర మొత్తం కరిగిపోయాక కొంచెం సేపయ్యాక ఇలా చెక్ చేసుకోవాలండి. కాస్త జిగురు జిగురుగా వచ్చింది అంటే మనకు సరిపోతుంది. ఎలాంటి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులోకి కంప్లీట్ ఆప్షనల్ అండి. నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్‌ని వేస్తున్నాను. మా అత్తమ్మ ఈ పూరికి ఖచ్చితంగా యూజ్ చేసేదండి ఇలా కలర్. అందుకని నేను కలర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి. మీకిష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. చక్కెర పాకం కొంచెం జిగట జిగటగా, బంక బంకగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ కలర్‌లు వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఆ లోపల ఇక్కడ పిండి అనేది చక్కగా నానిపోయిందండి. అరగంట తర్వాత తీసి చూయిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిందో. మరొకసారి ఈ పిండిని బాగా మర్దన చేసుకోవాలండి. ఈ మర్దనాలోనే మనకి పూరి అనేది సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. క్రిస్పీగా రాకుండా, గట్టిగా రాకుండా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా బాగా మర్దన చేసుకున్నాక, ఇలా ఫ్లోర్ మీద ఇలా పెద్దగా పాముకొని, ఇలా కావాల్సినంత సైజులో మనం ఈ పూరి ముద్దను తీసుకోవాలండి. కాస్త చిన్న చిన్నగానే తీసుకోండి. పెద్దగా తీసుకున్నారంటే, మనం వీటిని పాకంలో అద్దుకోవాలి కదండీ! అద్దుకునేకి చాలా ఇబ్బందవుతుంది పెద్దగా ఉంటే. మనం తీసుకున్న గిన్నె సైజ్ అంటే పాకం పట్టాం చూడండి, ఆ గిన్నె సైజ్‌ని బేస్ చేసుకొని, మనం ఇలా చిన్న చిన్న పూరిలాగా ఉండలు చేసుకొని, అన్నీ ఇలా మర్దన చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ రౌండ్‌గా మర్దన చేసుకొని, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక, ఇప్పుడు వీటిని మనం పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. కాస్త పైన పొడి పిండి చల్లుకుంటూ మనం ఈ పూరీని ప్రెస్ చేసుకోవాలండి. ఈ పిండిని చిన్న సైజ్ పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ పూరీలు పూర్తి పతలాగా ఒత్తుకోకూడదు. అలా అని మందంగా కూడా ఒత్తుకోకూడదండి. మనం తినే పూరి చేసుకుంటాం కదండీ! ఆ పూరి అంత మందంలో మనము ఒత్తుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మనం పొడిపిండి చల్లుకుంటూ నేను పూరీని ప్రెస్ చేస్తున్నాను. ఇలానే మనం చేసుకున్న ఉంటలన్నీ ఉన్నాయి కదండీ! పూరి ఉండలు. ఆ పూరి ఉండల్ని కాస్త పొడిపిండి చల్లుకుంటూ అన్ని పూరీలను ఇలా రుద్ది పెట్టుకోవాలండి. ఇలానే అన్ని పూరీలను ఒత్తుకుంటున్నానండి. చూడండి, నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు కరెక్ట్‌గా 9 పూరీలొచ్చాయండి. ఇలా అన్నీ ఒత్తి పెట్టుకొని, ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము. వేయించుకోవటానికి స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశానండి. ఆయిల్ వేసేసి అది వేడెక్కాక, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూరి వేసి కాల్చుకోవాలి. ఈ పూరీలని పూర్తి ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దండి. ఎక్కువగా వేగనివ్వకూడదు. ఒకవైపు వెయ్యాలి. కొంచెం బుడగలు వచ్చింది అని అంటే ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని మనం ఈ పూరి తీసుకోవాలండి. మనం తినే పూరి నార్మల్ పూరి రోస్ట్‌గా చేసుకుంటాం కదా! రెడ్‌గా కాల్చుకుంటాం కదా! అలా వీటిని కాల్చుకోకూడదండి. ఇలా వెంటనే పూరి వెయ్యాలి. వెంటనే రెండో వైపుకి తిప్పాలి. వెంటనే పూరిని ఆయిల్‌లోంచి తీసేసుకోవాలండి. ఈ పూరీలు మెత్తగా ఉంటేనే మనకి మక్మల్ పూరి పిండి వంట తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. సో, ఇలా మనం చేసుకున్న పూరీలన్నింటినీ కాల్చి రెడీగా పెట్టేసుకుందామండి. ఇప్పుడేమో ఈ పూరీలను ఒకదాని తర్వాత ఒకటి చక్కెర పాకంలో ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా స్పూనుతోటి లేదంటే గరిటెతోటి లోపలికి ఒత్తుతూ మరోవైపుకి టర్న్ చేసేసి 2 వైపులా ఒక్క నిమిషం ఉంచాలండి ఈ పాకంలో. మొత్తం పాకమంతా గిన్నెలోకి ఒడారేలాగా ఇలా పూరిని పట్టేసుకొని కొంచెం పాకం పూరికి ఉండేలాగా చూసుకొని మనం ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! పుట్నాల పప్పులో కొంచెం కాస్త చక్కెర వేసి పుట్నాల పప్పు పొడి, ఆ పుట్నాల పప్పు పొడి ఇక్కడ పూరి అంతా మన స్వీట్‌కి తగినట్లు ఇలా కొంచెం పొడి వేసుకోవాలండి. తర్వాత ఇలా మనం చేసుకున్నాం కదా! కొబ్బరి కూరలో గసాలు, గోడంబి, బాదం వేసి దాన్ని కొంచెం ఇక్కడ స్ప్రింకిల్ చేస్తున్నానండి. తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హాఫ్‌కి ఫోల్డ్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ ఈ పై పార్ట్‌లో మనం ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరని, కాజు, బాదం అలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే నేను ఓన్లీ ఇక్కడ కాజు, బాదం తీసుకున్నాను కదండీ! అలా కాకుండా పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్ ఇలా మీకు నచ్చిన నట్స్ అనేటివి ఇక్కడ పైన వేసుకోవచ్చు. అలాగే నేను కొంచెం గార్నిషింగ్‌కి మరి కొంచెం కాజు, బాదం కూడా కట్ చేసి పెట్టుకునేటివి వేశానండి. ఇలానే ఈచ్ అండ్ ఎవ్రీ పూరిని చక్కెర పాకంలో డిప్ చేసేసి, పైన పుట్నాల పప్పు పొడి చల్లి, ఫోల్డ్ చేసేసి, పైన
కొబ్బరి కూరు, అలాగే జీడిపప్పు, బాదంతో డెకరేట్ చేశానండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందో. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా చాలా బావుంటుందండి ఈ మక్బల్ పూరి రెసిపీ అనేది. మీరు కూడా కాస్త టైం చేసుకొని ఈ పద్ధతిలో ఒక్కసారి ఈ పాత రకం అమ్మమ్మల కాలం నాటి పిండి వంట ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ మక్మల్ పూరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వన్ హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.